హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఈరోజు నా వీడియో వచ్చేసి వెజిటబుల్ జొన్న రొట్టె అనమాట. అది హెల్త్ పరంగా చాలా మంచిది. కర్రీస్ లేకుండా కానీ తినే విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. అది ఏ విధంగానో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను, చూసేయండి. నా దగ్గర ఉన్న క్యాబేజీని అలా తురుముకుంటున్నాను అన్నమాట. కొద్దిగా తీసుకున్నాను నేను, చిన్న చిన్నగా 4 రొట్టెలకు సరిపడంత. కొద్దిగా క్యారెట్ తురుముకుంటున్నాను. అదేవిధంగా మన దగ్గర ఆలు అయినా తీసుకోవచ్చు, ఆలుగడ్డ కూడా తురుముకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఆలుగడ్డ తీసుకోవట్లేదు. ఇంకా అన్ని మిగతా అలా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, టమాటా, పచ్చిమిర్చి తీసుకున్నాను. జీలకర్ర, వాము తీసుకున్నాను. ముందుగా స్టవ్ మీద కొన్ని వాటర్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఆ పిండి తడుపుకోవడానికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మరిగించుకోవాలి వాటర్ని. ఆలోపు ఒక గిన్నె తీసుకొని మనము ఈ పిండిని కొద్దిగా జొన్న పిండి తీసుకోవాలి. మనకు రొట్టెలకు సరిపడినంత. క్యారెట్, క్యాబేజీ తురుము, టమాటాలు, పచ్చిమిర్చి, మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి పిండిని. ఎందుకంటే వీటిలో కూడా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా పిండికి పట్టుకోవాలి. లేకపోతే మనం పిండి పిసికేటప్పుడు జోరి అయిపోయి రొట్టె కొట్టడానికి రాదనమాట. బాగా పిసుక్కోవాలి. మనం ముక్కలు కొద్దిగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడు రొట్టె చేసేటప్పుడు విరగకుండా ఉంటుందన్నమాట. అదిగోండి, బాగా అలా ఆ వెజిటబుల్స్లో ఉన్న వాటర్ మొత్తము పిండికి పట్టే విధంగా. ఆలోపు వాటర్ బాయిల్డ్ అయినాయి. కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఎక్కువగా పోసుకుంటే జోరి అయిపోతే రొట్టె రాదు, అతుక్కుపోతుంది బండకే. అందుకు కొద్దిగా పోసుకుంటూ మన చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. కొద్ది తక్కువగానే వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. మన అరిచేత్తో ఇలా సాగబీత్తు కలుపుకుంటే రొట్టె పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత స్టవ్ మీద పెన్నం పెట్టి హీట్ చేసుకోవాలి 1 సైడు. ఆ తర్వాత మనం రొట్టె కొట్టడం స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అదిగోండి, పిండిని అలా అరిచేత్తో పిసుక్కోవాలన్నమాట పిండిని. అప్పుడు రొట్టె బాగా వస్తుంది. కొద్దిగా పొడి పిండిని తీసుకొని కింద వేసుకోవాలి. పొడి పిండిని ఆ విధంగా వేసుకొని రొట్టె కొట్టాలన్నమాట. అయితే ఇక్కడ ఆనియన్స్ అవి ఉండడం వల్ల రొట్టె అలా పర్రెలిపోతూ ఉంటుంది. మనం చేత్తో అలా అనుకుంటూ నీట్గా సర్దుకుంటూ కొట్టాలి రొట్టెని. ఇలా విరగకుండా ఉండాలంటే మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ గ్రైండ్ చేసి తీసుకుంటే ఈ ప్రాబ్లం రాదు, విరగదు రొట్టె. ఆలోపు పెన్నం హీట్ అయి ఉంటుంది. పెన్నం పైన ఆయిల్ వేసేయాలి. ఫస్ట్ పెన్నం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని. ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్న రొట్టెను చేయి మీద నుంచి పెన్నం మీదకి వేసేయాలి. ముందు చేయి మీదకి అలా అనుకోవాలండి. అలా అనేసుకొని పెన్నం మీద వేసేయాలి. ఇప్పుడు పైన తడి క్లాత్తో తుడిచాలన్నమాట. ఎందుకంటే అడుగున పొడి పిండి అతుక్కు ఉంటుంది కదా, అది అలా తడి బట్టతో తుడుచుకున్నాక పైన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని సలాక్తో ఆయిల్ను స్ప్రెడ్ చేసుకోండి.
కింద వైపు కాలింది తిప్పేసుకుంటున్నాను. రొట్టెను తిప్పేసాను. అలా 2 సైడ్స్ ఈవెన్గా కాల్చుకోవాలి రొట్టె. ఆ తర్వాత ఇంకో రొట్టె కూడా ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను చూడండి. చాలా సింపుల్ అండి, మీరు కూడా ట్రై చేసుకోండి. కర్రీ ఏమీ లేకున్నా కానీ మనం సరిపడా ఉప్పు కారం వేసుకొని ఇలా ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. విరగకుండా ఇంకో చేత్తో అలా తడుపుకోండి, కడల్ని అతికించుకుంటూ. మనకు కింద అతుక్కున్నట్టు అనిపిస్తే మన చేయికి పిండి ఎక్కువైనట్టు అనమాట. అలా తడి అనుకోవాలి, అప్పుడు నీట్గా కదులుతుంది. పెన్నం పైన ఆయిల్ వేసుకోండి మళ్ళీ కాల్చుకోవడానికి నెక్స్ట్ రొట్టె. ఆ తర్వాత మనం చేతిలోకి రొట్టె తీసుకొని పెన్నం పైన వేసేయాలి. చాలా సింపుల్ అండి. పైన తడి బట్టతో అలా తుడుచుకోవాలి. ఆ తర్వాత పైన ఆయిల్ వేసుకోండి. ఆ విధంగా 2 సైడ్స్ కాల్చుకోవాలి. కింద సైడ్ కాలిన తర్వాత తిప్పేసుకోవాలండి. అదిగోండి నీట్గా కాలింది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి, మీరు ట్రై చేయండి. కర్రీ లేకున్నా ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ విధంగా చేయండి. కర్రీ కొద్దిగా ఉన్నప్పుడు చేసుకున్నా కానీ బాగా ఉంటుంది. ఇదేనండి ఇవాళ వీడియో. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. నా దగ్గర పప్పు ఆలు కర్రీ కొద్దిగా ఉన్నాయన్నమాట. ఆ విధంగా చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.